నాది నా కుటుంబము, మా నాయన మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో MBA PhD చేసిన నేను. ఓకే, నాకు డాక్టరేట్ హోల్డర్ను. మా జీవితం అంతా ఉద్యమాలు మా అన్నీ. అందరు రాజకీయ నాయకులు లెక్క కాదు. మాది చిన్న ఫ్లాట్ ఇట్లా ఎవడన్నా వస్తే చూసుకొని పోరు మీ అందరూ ఎవరన్నా. మేము రాజకీయాలు చేస్తుంది కాదు. ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి పనిచేసేటోళ్ళం మేము. ఓకే, మేము గౌరవంగా బతకాలే, మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాము, సేమ్ టైం మాకు కూడా గౌరవం కావాలనుకునే బాపతోళ్ళం మేము. ఓకే, మా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ సపరేట్ ఉండే, ఆంధ్ర ప్రాంతము మద్రాస్ దాంట్లో ఉండే. మీకు మాకు పొసుగదని చెప్పని అనుకుని అప్పటి నుంచే వద్దు కలపొద్దన్నప్పటి నుంచి కొట్లాడుతున్నటువంటి కుటుంబం మాది. ఓకే, ఇప్పటి నుంచి తెలియని వాళ్ళు మాట్లాడతారు కొంతమంది. నిన్న ఎవరో వీడియో పెట్టింది పాపం ఒక ఆమెకు తెలియదు, పుస్తక జ్ఞానం లేదు, లోక జ్ఞానం కూడా లేనట్టున్నది. వాళ్ళ తాత అని చెప్తున్నది, సంగంరెడ్డి సత్యనారాయణ వాళ్ళ తాత మంత్రి ఉండే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తెలుసుకోండి. ఇంకోటి ఏంది, సాకలైలమ్మ కూడా తెలియదు, కంచాయిలమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు. గింత అర్బకులు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను కొన్ని పదాలు వాడాల్సి వస్తుంది. తప్పు నేనేమంటున్నా అంటే అట్లా మాట్లాడకండి. మాట్లాడితే ఏంటంటే జనానికి కూడా నెగటివ్ పోతుంటుంది. అది తప్పది. అది మీరు అట్లా జ్ఞానం తెలుసుకోండి. ఎవరి గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇంటలెక్చువల్ డిబేట్ డిస్కషన్ జరగాలి. మీరు కూడా నార్మల్ లెక్క మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మేము ప్రాంతీయ విద్వేషాల గురించి కాదు కదా మాట్లాడేది, అస్తిత్వం గురించి అంటున్నా. ఇప్పుడు నేను విద్వేషాలు రెచ్చగొట్టాలనుకో వచ్చింది పొద్దు గారు. నేను ఒక్క నిమిషం, ఒకవేళ మా లోపటే దురుద్దేశం ఉండేది ఉంటే నేను పోయి జనానికి వాయిస్ ఎందుకు ఇస్తావా? గడపార పెట్టి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తాం. చేయలేదే, చేస్తలేం. మాకు ఆ గౌరవం ఉన్నది. బాలసుబ్రహ్మణ్యం గారు కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా ఉన్నది. అరే మరి మా స్వేచ్ఛ ఉందా లేదా? దానికి వాదము సెంటిమెంట్ రేపు సెంటిమెంట్ కాదు. అది కొన్ని ఏళ్ళ నుంచి కొంతమంది ఇక్కడ దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి కొంతమంది రాజకీయ వ్యవస్థతోటి ఇలా జగన్ ఆస్తులు సంపాదించిండు, చంద్రబాబు ఆస్తులు సంపాదించిండు. ప్రజలకేమైనా అక్కడ ప్రజలకు ఒరిగిందండి? అక్కడ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చి బతుకుతున్నప్పుడు మేము మమ్మల్ని అక్కడ చేసుకున్నాక మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు కూడా మళ్ళీ మేమే దాడి చేస్తాం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా ఆంధ్ర ప్రాంతం. ఓకే, ఎక్కడ ఖమ్మం అంటే బార్డర్ ఆంధ్రనే. మాకు ఆంధ్రనే ఖమ్మం అంటే. ఓకే, మీకెనడా ఉన్నదా? నాకు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. మరి ఇక్కడ విద్వేషాలు లేవు కదా.